త్వరలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మొదటిసారి గెలిచిన తనకు సీఎం చంద్రబాబు పెద్ద బాధ్యతలను అప్పగించారన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తామన్నారు. ఇక తన సొంత నియోజకవర్గం రాయచోటిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మా కరెస్పాండెంట్ సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. రవాణా శాఖ మంత్రిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారు రాంప్రసాద్ రెడ్డి. ఇప్పుడు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, మొదటిసారి ఇప్పుడు జిల్లాకు వస్తూ ఉన్నారు, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకోబోతా ఉన్నారు. ఏ విధంగా ఉంది మీకు మొదటిసారి మంత్రిగా రావడం? చాలా సంతోషంగా ఉండండి. ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈరోజు నాకు ఈ మంత్రి పదవి లభించింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలకైతేనే నమ్ముకున్న వారికి సిద్ధాంతపరంగా పనిచేస్తారో వాళ్ళకు ఒక అవకాశం వస్తుందని రుజువు చేయడంలో ఈరోజు నేనే ఒక ఉదాహరణ. ఎందరో వేలాది మంది యాక్సిడెంట్లకు గురై వాళ్ళ బిడ్డలను తల్లిదండ్రులను కోల్పోతున్నారు రోడ్లపైన. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా యాక్సిడెంట్ జరిగే ప్రాంతాలను గుర్తించి పునరావృతం కాకుండా చేస్తాను. అలాగే మా నాయకుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనే ఒక స్కీమ్ను మేము ముందు అనౌన్స్ చేసినాం. ఈరోజు ఆ శాఖకే నాకు మంత్రి రావడం చాలా గర్వంగా అయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సగానికి పైన జనాభాలో మహిళా తల్లులు ఉన్నారు కాబట్టి వాళ్ళు రుణం తీర్చుకునే దానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుని ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రేపు నెలలో మేము ఆ కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నాం. రాష్ట్రంలో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి ముందు చెప్తున్నా. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంది రాయచోటి, చాలా వెనుకబడిన ప్రాంతం కూడా. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మంత్రిగా? ముందు కూడా మీకు చెప్పాను, ఈరోజు మంత్రి పదవి లభించిందంటే అది కేవలం మా రాయచోటి ప్రజల యొక్క భిక్ష. నాకు ఎప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు నుంచి రాయచోటి నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి మాకు మంత్రి పదవి దక్కలేదు. నాకు ఈరోజు 42 సంవత్సరాలు ఈ వయసులోనే నా మీద ఈ బాధ్యత పెట్టినారు కాబట్టి మా ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా నియోజకవర్గ పరంగా ఏ సమస్య ఉన్నా నేను ముందుంటాను. ముఖ్యంగా వెనుకబడి నియోజకవర్గమైన రాయచోటికి తాగునీరు, సాగునీరు, ఇండ్లు, పెన్షన్లు, అలాగే చాలామందికి ఉద్యోగాలు లేక బయట దేశాలకు వెళ్తున్న వారికి శక్తి వంచన లేకుండా వచ్చే 5 సంవత్సరాల్లో నా వంతుగా ఇండస్ట్రియలైజేషన్ ఫ్యాక్టరీలు పెట్టేదానికి కూడా నేను కృషి చేస్తానని చెప్తున్నా. ఇది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతాను, అలాగే తనకిచ్చిన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పూర్తి స్థాయి బాధ్యతలను కూడా దగ్గరుండి చూసుకుంటాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో జరిగిన విధంగా కాకుండా ఈసారి ప్రతి ఒక్కరిని కూడా నాకు చిన్నవాడినైనా మంచి శాఖలు ఇచ్చారు, ఆ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటికి న్యాయం చేస్తాను, ప్రతి ఒక్క పేదవారిని ఆదుకుంటాను. ముఖ్యంగా రవాణా శాఖకు సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటాను. అలాగే యువజన క్రీడలకు సంబంధించి కూడా ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయస్, సుధీర్, TV9 కడప.